విజయవాడలో ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ చర్చలు ముగిశాయి. ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు ఫలించలేదు. పీఆర్సీ బకాయిలు 14,800 కోట్లు ఇవ్వాలని ఏపీ జేఏసీ అమరావతి డిమాండ్ చేసింది. ఎప్పుడు చెల్లించేది చెప్తామని ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. మధ్యంతర భృతి ప్రకటనకు ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందని మండిపడ్డారు. 12వ పీఆర్సీని జూలై 31 లోపే ఇస్తామని మంత్రుల కమిటీ చెప్పిందని అన్నారు. అందుకే మధ్యంతర భృతి ప్రకటించట్లేదని చెప్పారని అన్నారు. నాలుగు అంశాలు: ఒకటి ఐఆర్ అంశము, రెండు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సంబంధించినటువంటి అంశము, మూడు 1/9/2004కు చెందినటువంటి పాత పింఛన్ విధానంలోకి తీసుకురావడం, నాలుగు ఏదైతే పిఆర్సీ అరియర్స్ పెన్షనర్లకి 4 సంవత్సరాలతో సంబంధం లేకుండా ముందుగా చెల్లించడం. ఈ 4 అంశాలు గత చర్చల సందర్భంగా మేము చర్చించుకొని వచ్చి మాకు చెప్తామని చెప్పారు గౌరవ మంత్రివర్గ ఉపసంఘం. ఆ అంశాల మీద మేము స్పష్టం చేయమని అడిగాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఐఆర్ గత సాంప్రదాయం ప్రకారం చెల్లిస్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఎదురు చూస్తున్నారో ఇస్తున్నటువంటి ఐఆర్ సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చారు, ఇచ్చున్నారు. కాబట్టి ఈ జూలై లోపే పిఆర్సీని సెటిల్ చేసేటువంటి కొత్త సాంప్రదాయానికి మేము శ్రీకారం చుడతామని చెప్పని ఇది స్పష్టం చేయడం జరిగింది. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మేము తీసుకున్నటువంటి 10% 7% ఈ ప్రభుత్వం తగ్గించింది, 15% 12 తగ్గించిన దాన్ని పునరుద్ధరణ విషయం మాత్రం సానుకూలంగా ఉన్నారు. అతి త్వరలో దాని మీద నిర్ణయం కూడా వెలువరిస్తామని చెప్పి స్పష్టం చేయటం జరిగింది. ఈ నెల 27న చలో విజయవాడ యథాతథంగా కొనసాగుతుందని అన్నారు బండి శ్రీనివాసరావు. ఐఆర్ స్థానంలో జూలై నెలలోనే పీఆర్సీ ఇస్తామని చెబుతున్నారని తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై జీవోల రూపంలో ఇస్తే ఉద్యమంపై పునరాలోచన చేస్తామని అన్నారు బండి శ్రీనివాసరావు. జేఏసీ సంబంధించి 49 డిమాండ్లు ఇవ్వడం జరిగింది. 14 నుంచి ఏపీ జేఏసీ ఉద్యమ కార్యాచరణ ఇవ్వడం జరిగింది. ఈ నెల 27వ తారీఖున చలో విజయవాడ ప్రోగ్రాంని డిజైన్ చేయడం కూడా జరిగింది. ఈ సమావేశంలో కొత్తగా ఆర్థికంగా మాకు రావాల్సినటువంటి జీపీఎఫ్లు కానీ, సనల్ లెవెల్ కానీ, ఏపీజీఎల్ఐలు కానీ వీటన్నిటి కూడా గత సమావేశం 12వ తారీఖు జరిగినటువంటి సమావేశంలో ఏ షెడ్యూల్ అయితే ఇచ్చి ఏ నిర్ణయం అయితే చెప్పిందో 21,000 కోట్ల రూపాయలు మా బకాయిల్ని ఒక 70 కోట్లు మాత్రమే ఈ నెలలో పేమెంట్ ఇవ్వడం జరిగింది. కమిషన్ వేసి 6 నెలలు అవుతున్నా ఈరోజు కూడా ఆయనకి అకామిడేషన్ చూపించడం కానీ స్టాఫ్ని ఇవ్వటం కానీ జరగల. డిఏలకు సంబంధించి ఏ విధమైనటువంటి చెప్పల. పిఆర్సీ ఏరియాస్కి సంబంధించి దానికి ఒక క్లారిటీ కూడా ఇవ్వాల. ఆ యొక్క జేఏసీ సెక్రటరియట్ సమావేశం వేసుకొని ఉద్యోగం మీద పునరాలోచన చేస్తామని తెలియజేస్తూ అప్పటి వరకు ఉద్యమం యథాతథంగా కొనసాగుద్దని తెలియజేస్తారు.